విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హలో నమస్తే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? రాధకు నీవేరా ప్రాణం సీరియల్ జరుగుతుంది కదా, ఆ సెట్స్లో ఉన్నాం అనమాట. సో జీ తెలుగు సీరియల్స్ మనం అన్నీ చూస్తున్నాం, ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. అండ్ ఈ సీరియల్ పర్టికులర్గా ఈ సీరియల్ ఇప్పుడు హీరోయిన్ చైత్రరాయ్ గారిని అండ్ అలానే నిరుపమ్ గారిని కలవడానికి వచ్చాం. అంతకన్నా ముందు ఒక్కసారి అసలు షూట్ ఎలా జరుగుతుందో సీరియల్ ఇవి తెలుసుకుందాం. నాతో పాటు రండి. చూసారు కదా, ఇదే రాధకు నీవేరా ప్రాణం హోమ్ అయితే ఇదే అనమాట. ఇక్కడే షూటింగ్ జరుగుతూ ఉంటుంది, చిత్రమందిర్. అండ్ ప్రజెంట్ అయితే మీరు సీరియల్లో చూస్తున్న మొత్తం హౌస్ అయితే ఇదే. కార్తిక్ అండ్ అలానే రాధిక ఉండే ఈ సీన్స్ ఇవన్నీ జరిగేవి ఇక్కడే అనమాట. అండ్ లంచ్ బ్రేక్ కాబట్టి మనం సీరియల్ షూట్ హోమ్ చూపిస్తున్నాం. అండ్ తర్వాత ఆర్టిస్టులతో కూడా మాట్లాడదాం. సో అక్కడ చూస్తే కిచెన్ ఉంది, అంటే ఇవన్నీ మీకు తెలిసిందే. సీరియల్ అన్నాక సెటప్ మొత్తం ఉంటుందని, బట్ ఏదో సరదాగా ఒకసారి ఇక్కడ కూడా రియల్గా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు దత్తత కార్యక్రమం జరుగుతుంది కదా, ఎలా అవుతుంది అంటారు? పాపని దత్తత తీసుకొని ఇస్తారా, తీసుకొనివ్వరా? విలన్ ఏం చేయబోతుంది? ఇవన్నీ వాళ్ళని కలిసిన తర్వాత తెలుసుకుందాం. యాక్షన్ దానంతటా అదే ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఏడ్చుకుంటూ పోయే ప్రాణిని చెప్తాను. యాక్షన్. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ రాధిక వస్తే అది అడుగు పెట్టిన మరుక్షణమే దాన్ని ఏం చేయాలో, పల్లవిని చెప్పింది తనే అని పూర్తిగా ఎలా ఇరికించాలో నాకు తెలుసు. ప్రస్తుతం నేను ఆలోచించాల్సింది, చేయాల్సింది ఆ రాధిక రావడం గురించి కాదు, ఈ పిల్ల రాక్షసిని ఇంట్లోంచి తరిమేయడం గురించి. లేదంటే దాన్ని ఏదో ఒక రోజు కార్తీక్ దత్తత తీసుకుని ఈ ఇంటికి వారసురాలు చేసేసేలా ఉన్నాడు. ఓకేనా? అన్న కూతురి తన దగ్గరికి తెచ్చుకోవడం కోసం ఆ రాధిక ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా సరే వెతికి తీసుకొచ్చి తీరుతాడు. దాక్కున్నా సరే తీసుకొచ్చి తీరుతాడు. ఒకసారి పుష్ప లేవా తీసుకోండి, మీరు లాగండి. అది అలా ఉన్నారు. 50 ఇవ్వరా, వీలైనంత కింద పోవాలండి. ఒక 50 వేస్తాడు కరపట్ల. అది వెహికల్ ఆ మూలకి సెంటర్ పెట్టి తీసుకోండి అమ్మా, తీసుకురండి. ఫోన్ చేయ రాజమాతకి తిరుగు ఉండండి. రియాక్షన్ రైట్
చెప్పండి. గోల్డెన్ కబుర్లు చెప్పి ఈ నాన్న ప్రేమని తనకు పంచాలని. అన్నయ్య తగ్గిరా సైడ్ ధర్మకల్ యాక్షన్ సేమ్ మూడ్ ఫీల్ బాధపడాలా అర్థం కావట్లేదు. రెడీ రోల్ సార్. కింద ధర్మకల్ లేపా. రెడీ సార్. ఏం చేసా కట్ చేసా రోలింగ్ యాక్షన్ బాధపడాలా అర్థం కావట్లేదు. యాక్షన్ జినాడ్ ఇస్ పాసింగ్. ఫోటో లీడ్ తీసుకొని కావాలి హీరోని కూర్చున్నారు. ఏం చెప్తాడు? ఏం మాట్లాడట్లా ఆయన, ఏం మాట్లాడట్లా, రియాక్షన్ ఏం మాట్లాడట్లేదు ఆయన. మైండ్ వేస్ అయిపోయింది హీరోయిన్. ఏ స్థానం ఏమవుతుంది అది తెలుసుకోవాలనుకుంది హీరోయిన్. ఎవరో చెప్పకుండా లవ్ బ్యాలెన్స్ హీరోయిన్ వదిలేసాడు హీరో. థ్యాంక్ యూ అని చెప్పాడు. దేవుడి దయ వల్ల మీకేం కాలం గట్టి సరిపోయింది. దేవుడి దయ వల్ల కాదు, మీ దయ వల్ల. యాక్షన్. అంత పరధ్యానం ఉంటే ఎలా చెప్పండి? గుర్తులేదు ఉన్నది అంత అయిపోయింది. యాక్షన్ సేమ్ ఫీల్. నా రెండో భార్యని కోర్టుకు తీసుకురామని కోర్టు ఆర్డర్ వేసి కారణాల వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయింది నా భార్య. యాక్షన్ వెళ్ళు వెళ్ళు. రండి నా ఫార్చునా గుద్దు హీరోని గుద్దు గుద్దు గుద్దండి చాడకే. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.